అమరావతి తాడేపల్లి పంచాయతీరాజు కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచ్లు నిరసన చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరై 6 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనం 3,000 రూపాయల నుంచి 15,000కు పెంచాలని కోరారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి పంచాయతీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు సర్పంచ్లను వేధిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్లు ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచ్ గా గెలిచినా కూడా ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం పైన పోరాటం చేసి పార్టీ నుండి కూడా సస్పెండ్ అయ్యడం జరిగింది. ఆ రోజు నుండి పోరాటం మొదలు పెట్టినాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేకమైన హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో గెద్దెనెక్కిన తర్వాత 5వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తానని 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా డిసెంబర్ లో దాదాపు 7 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎన్నిసార్లు సర్పంచులకు సంబంధించిన సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలందరూ కలిసి 10 సార్లు మెమరాండం ఇచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చీము కుట్టినట్లు లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అందరూ సంతోషపడినారు. ఎందుకంటే ఆయనకు ఒకే ఒక శాఖ పంచాయతీ శాఖ అంటే ఆయనకు అభిమానం ఉన్నట్లుంది. పంచాయతీలు అభివృద్ధి చేస్తాడు అని ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి 7 నెలల నుండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను రాష్ట్రానికి మళ్లించలేదంటే ఆయన అసమర్థత, ఆయన చేతికంతనం ఇప్పుడే అర్థమవుతుంది. ఆయనకి కేంద్రంతో అంతో ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. రాష్ట్ర ప్రభుత్వం చేత నేరుగా పంచాయతీల ఖాతాలకు మళ్లించవచ్చు. ఆయన పంచాయతీల పైన పట్టించుకోకుండా దానికి ఆయన ఒక్కరోజు కూడా ఆ పంచాయతీ శాఖకు సంబంధించిన మినిస్టర్ గా అర్హుడు కాదని మా సర్పంచుల తరఫున మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున నేడు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మద్దతు ఇస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులందరికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అయినటువంటి స్థానిక సంస్థలకు చిల్లి గవ్వ కూడా ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వకపోగా ఈ రోజు కేంద్రం 15వ ఫైనాన్స్ కమిషన్ కింద విడుదల చేసినటువంటి 1,150 కోట్ల రూపాయలను డిసెంబర్ లో విడుదల చేస్తే అవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క స్వప్రయోజనాల కోసం ఈ రోజు నాకేసింది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయ్యా, ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో మీరు ఏదైతే కార్యోన్ముఖులు అయ్యారో మరి అదే విధంగా ఈ రోజు సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీళ్ళు కూడా తమకున్నటువంటి హక్కులను బాధ్యతలను ఈ రోజు నిర్వహించాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ మాత్రం ఇంగితం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని తెలియదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది డిసెంబర్ లో విడుదల చేసినటువంటి నిధులను తక్షణమే ఇక సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈరోజు సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే మొన్న ఎండాకాలంలో కనీసం త్రాగునీరు కూడా గ్రామాల్లో కల్పించలేనటువంటి పరిస్థితి. రైటిక అమరావతి తాడేపల్లిలో సర్పంచ్లు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 15,000 పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. దీప్గా ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ సర్పంచులు కూడా ఆందోళన బాధ చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులందరికీ కూడా కనీస వేతనం 3,000 నుంచి కూడా 10,000 రూపాయలకు పెంచుతామంటూ కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం పూర్తి అయినప్పటికీ నేడు ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే సర్పంచులకు ఇస్తున్నారనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఇప్పటికీ 6 నెలలు పూర్తి అయినప్పటికీ కూడా నేటికి ఆ నిధులు పంచాయతీలకు చేరలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే తన అవసరాల కోసం వాడుకున్నదనేది కూడా ఆ సర్పంచులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 5వ ఆర్థిక సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ ఆర్థిక సంఘంలో చూస్తుంటే ప్రధానమైన ఈ డిమాండ్ ఏదైతే వాళ్ళకి 3,000 నుంచి 10,000 రూపాయలు పెంచాలి, అలాగే 15వ ఆర్థిక సంఘము నిధులు విడుదల చేయాలి. అదే విధంగా చూసుకుంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దానికి సంబంధించి కూడా పనులన్నీ కూడా సర్పంచుల ఆధ్వర్యంలోనే జరగాలి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే సర్పంచులకు కేవలం వాళ్ళు ఆ పంచాయతీకి సర్పంచ్ గా మాత్రమే ఉంటారు తప్ప ఎటువంటి అధికారం కూడా వాళ్ళకి లేదు. పంచాయతీ సెక్రటరీల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ
పెత్తనం చలాయిస్తుందనేది కూడా సర్పంచులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తాడేపల్లిలోని పంచాయతీ కమిషనర్ కార్యాలయం ముందు కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన నిర్వహించారు. శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.